హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఒక శుభవార్తనైతే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది. అది ఏమిటి అంటే ఉచిత కంటి అద్దాలు ఇవ్వడంతో పాటుగా ఉచిత కంటి ఆపరేషన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఎవరికైతే ఈ కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్ చేయించుకునేటటువంటి స్తోమత లేని అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాంటి అవస్థలో ఉన్నటువంటి వారికి మీరు ఈ విషయాన్ని చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున మీకు రిక్వెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఏ హాస్పిటల్ వాళ్ళు కల్పిస్తున్నారు, ఎక్కడ ఏ అడ్రస్కి వెళ్ళాలి అనే పూర్తి వివరాలని నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విధమైన స్తోమత లేనటువంటి వారికి దయచేసి సహాయం అనేది తప్పనిసరిగా చేస్తారని కోరుకుంటున్నాను. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకి సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు, పుష్పగిరి కంటి ఆసుపత్రి, ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. పుష్పగిరి కంటి ఆసుపత్రి అని చెప్పేసి. అయితే దుద్దిల్ల శ్రీపాదరావు గారు మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి తండ్రి గారు శ్రీపాదరావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఉచిత కంటి అద్దాలు మరియు నేత్ర శస్త్రచికిత్స శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 7వ తారీఖు 4వ నెల 2025 సోమవారం నుండి 8వ తారీఖు 4వ నెల 2025 వరకు, అంటే 2 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుంది. మీరిక్కడ స్థలం వచ్చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హై స్కూల్, గ్రామము, మండలము కాటారము, మంతిని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాటారము. ఇది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకి వస్తుంది. కాటారం మండలానికి సంబంధించినటువంటి అడ్రస్ ఇది. ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి చెప్పండి. వారు ఇక్కడికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వచ్చినట్టయితే వారికి అవసరమైనటువంటి అద్దాలని ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఈ కంటి ఆపరేషన్ కనుక వారికి అవసరం ఉన్నట్టయితే దానిని కూడా ఫ్రీగా వీరైతే చేయడం జరుగుతుంది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సదావకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు. కంటి ఆపరేషన్ అవసరమైన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 జతల బట్టలు, ఒక గ్లాసు వెంట తెచ్చుకోగలరు. సో ఇవి అయితే డీటెయిల్స్. ఇక్కడ మీరు సంప్రదించవలసిన నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి మీరు వీరిని కాంటాక్ట్ అయ్యి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన దుద్దిల్ల శ్రీను బాబు గారు అయితే చేస్తారు. శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన శిబిరం ప్రారంభించేటటువంటిది రాహుల్ శర్మ గారు, IAS భూపాలపల్లి జిల్లా కలెక్టర్. సో ఈ విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఇది మన దగ్గరికి రాగానే నేను మీ అందరికీ తెలియజేయాలి అనే సదుద్దేశంతో ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి వారికి, ఇలాంటి స్తోమత లేనటువంటి వారికి విషయాన్ని చెప్పడంతో పాటుగా వారికి మొబైల్స్ ఉన్నట్టయితే ఈ వీడియోని కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.